జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు బీచ్పల్లి సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనలో ఓ మహిళ సజీవ దహనమైంది. మంటల్లో చిక్కుకున్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరికి సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ప్రమాద స్థలంలో రెస్క్యూ కొనసాగుతోంది. జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు బీచ్పల్లి సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనలో ఓ మహిళ సజీవ దహనమైంది. మంటల్లో చిక్కుకున్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరికి సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ప్రమాద స్థలంలో రెస్క్యూ కొనసాగుతోంది. మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. బాలకృష్ణ, అసలు ఏం జరిగింది? ప్రమాదానికి కారణం ఏంటి? హైదరాబాద్ బెంగళూరు హైవే పైన ఈ తెల్లవారుజామున ఘోర బస్సు దుర్ఘటన జరిగింది. అయితే ప్రైవేట్ బస్సు ఇది హైదరాబాద్ టు చిత్తూరు వైపు వెళ్తుంది. ఇంజన్ లో మంటలు వ్యాపించాయి. క్రమంగా బస్సును అంతా కూడా చుట్టుముట్టడంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును దించే ప్రయత్నంలో అది తప్పి బస్సు బోల్తా పడింది. క్రమంగా మంటలంతా వ్యాపించాయి. దాదాపు బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారంటున్నారు. ఈ విషయం ఒక్కసారి బస్సు కుంగుపాటు గురి కావడంతో ప్రయాణికులంతా కూడా ఉలిక్కిపడ్డారు. వాళ్ళు భయాందోళనకు గురి కావడంతో కిటికీల నుంచి అంతా కూడా బయటికి దుంకే ప్రయత్నం చేశారు. అయితే రూట్ రెస్క్యూ టీం, రూట్ పెట్రోలింగ్ టీం అంతా కూడా అక్కడ నేషనల్ హైవే సంబంధించినటువంటి రూట్ పెట్రోలింగ్ వెహికల్ అంతా సిబ్బంది అంతా కూడా ఈ విషయాన్ని గమనించిన వెంటనే బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులను బయటకు తీసే ప్రయత్నం చేశారు. సో బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉంటే అందరినీ బయటకు తీసే ప్రయత్నం చేశారు. కానీ ఒక మహిళ మాత్రం బస్సులో ఇరుక్కుపోవడంతో ఆమెని బయటకు తీయడానికి ఇబ్బందికరంగా అయిపోయింది. సో బస్సులోనే ఆమె ఉండిపోయింది. బస్సులో పూర్తిగా తగలబడిపోయింది. బస్సు అంతా కూడా పూర్తిగా దహనం అయిపోయింది. సో క్రమంగా మంటలంతా కూడా బస్సును చుట్టుముట్టాయి. బస్సులో 30 మంది పైగా ప్రయాణికులు ఉంటే ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా అటు కర్నూలు అట్లాగే గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అందులో ఇద్దరికి మేజర్ ఇంజరీస్ అయ్యాయి, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన జరిగిన తీరుతెన్నులను పరిశీలిస్తున్నారు. సరిగ్గా ఈ ఘటన 2013లో అక్టోబర్ 30న పాలెం దగ్గర జరిగిన ఒక బస్సు ప్రమాదం దుర్ఘటన తలపిస్తోంది. ఆ సందర్భంలో కూడా బస్సు మొత్తం పూర్తిగా తగలబడిపోయింది. సో ఇవాళ కూడా తెల్లవారుజామున జరిగిన ఘటనలో బస్సు పూర్తిగా తగలబడిపోయింది. కానీ కేవలం ఒక ప్రయాణికులు చనిపోయారు. మిగతా 30 మంది ప్రయాణికులు సేఫ్ గా వాళ్ళు సురక్షితంగా బయటపడ్డారు, ప్రాణాలతో బయటపడ్డారు. సకాలంలో రెస్క్యూ టీం స్పందించడం వల్ల, స్థానికులు అట్లాగే పోలీసులు స్పందించడం వల్ల వీళ్ళంతా ప్రయాణికులంతా కూడా ప్రాణాలతో బయటపడ్డారని చెప్పవచ్చు. పర్ణ. రైట్, థ్యాంక్ యూ బాలకృష్ణ. లారీ ఓవర్టేక్ చేస్తుంది. మామూలుగా స్పీడ్లో ఉన్నా, 90-80 స్పీడ్లో ఉన్నా. ఓవర్టేక్ చేస్తుంది లారీ. ఓవర్టేక్ చేస్తుంటే సైడ్లో మరి అవతల సైడ్లో ఏముందో తెలియదు, డివైడర్ సైడ్ వెళ్తుంది. నేను లెఫ్ట్ సైడ్లో ఉన్నా. ఆ లారీ ఏం చేసిన అంటే ఇట్లా సైడ్ కొంచెం ఇట్లా సైడ్ లాగేసరికి నాకు ఇక్కడ ఛాన్స్ లేదు, రోడ్డు దిగడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ డౌన్ అయిపోయేసరికి నేను రోడ్డు దిగిపోయి రోడ్డు పల్టీ పడేలా. ఇప్పుడు టైర్లు ఇప్పుడు 2 టైర్లు వన్ సైడ్ అయిపోయినాయి సార్. 32-34 ఏమో ఉన్నారు. 32 ఏమో 34 ఏమో ఉన్నారు సార్. ఇది మియాపూర్ నుంచి కడప. ఇది జగన్ ట్రావెల్స్. జగన్. ఒక ఆమె చనిపోయింది. మిగతా ఎక్కువ ఏం కాలేదు, నార్మల్గా చిన్న దెబ్బలు తాకినాయి. నాకు తలకు తాకింది అంతే. అది ఒకటి తలకు. నా పేరు విజయ్. నేను ఇట్లా NHI డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంటాను, RPOగా వర్క్ చేస్తుంటాను. మేము 2:30 ఆ టైంలో రూట్ పెట్రోలింగ్ చేసే టైంలో బస్సు డ్రైవర్ నిద్రమబ్బులో అదుపు తప్పి బస్సు ROWలో ఫిల్ డౌన్ అయిపోయింది. అప్పుడు పడ్డెమ్మడే ఇంజన్లో మంటలు వచ్చేసాయి. మేము ఆల్రెడీ చాలామంది ప్యాసింజర్స్ని బయటికి తీసేసాము. ఒక లేడీ చెయ్యి ఇరుక్కపోవడం వల్ల తను తీసే ప్రయత్నంలో మా వాళ్ళకు కూడా చిన్న ఇంజురీస్ అయ్యాయి. కానీ ఆమె ఇంకా ఫైర్ ఎక్కువ అవ్వడం వల్ల మేము కంట్రోల్ చేయలేక ఆమె మిస్ చేసుకోవాల్సి వచ్చింది. ఆమె ఇమీడియట్గా ఫైర్లోనే ఆమె చనిపోయింది. మిగతా వాళ్ళు ఇంకా కొందరికి ఇంజురీస్ అయ్యాం. హైవే అంబులెన్స్లో కర్నూలు షిఫ్ట్ చేసేసినాం అంతా. మొత్తం ఎంతమంది ఉన్నారు బస్సులో? ఎక్కడ నుండి ఎక్కడ పోతుంది? బస్సులో చాలామంది ఉన్నారు. ఆ టైంలో మేమేం కౌంట్ చేయలేదు. అంటే బస్సు ఇక్కడ హైదరాబాద్ టు కర్నూలు వెళ్తున్నట్లుంది.
మేము ఉన్నాము, మ్యాక్సిమం మా చేతనైనంత వరకు మేము అందరినీ సేవ్ చేసాము. ఆమెను తీసే క్రమంలో కూడా అప్పటికే ఫైర్ ఎక్కువ కావడం వల్ల మా కంట్రోల్ దాటిపోయింది సిచ్యువేషన్. ఇంకా ఆమె చూస్తున్నాం కానీ ఆమె కాలిపోయింది ఫైర్లో. మిగతా ప్యాసింజర్లకు ఏమైనా దెబ్బలు తగ్గింది? దెబ్బలు తగలే. మేజర్ ఇంజరీస్ 2 ఉన్నారు, మైనర్ ఇంజరీస్ 2 ఉన్నారు. వాళ్ళని కర్నూలు షిఫ్ట్ చేసినాం. లేదండి, డీటెయిల్స్ ఏం లేవు. అసలు ఆమె ఒక్కరే ఉంది. ఆమె నుండి చేసేటప్పుడు కూడా వాళ్ళు ఎవరు కూడా ఉన్నట్లు మా దగ్గరికి అయితే ఎవరేం రాలేదు. నా పేరు ఏసేపు, బండికి డబుల్ డ్రైవర్. నేను పండుకున్నా, పండుకోండి ఇట్లా నాకు బాగా నిద్రలో ఉన్నాయి. చర్చల కాడ ఆయనకు బండి ఇచ్చిన, చర్చల కాడ వాష్రూమ్ కాడ బట్టి హోటల్ కాడ వాటి నుంచి అతను కదా అంతవరకు నేను వెళ్ళినా. ఇది వచ్చి ఇట్లా ఇదైపోతానే గాబరాగా లేచినాను. నేను లేచాలకనే బండి పడిపోయింది. అతను నా ముందు వచ్చింది. పడిపోతానే తీసి అద్దాల పడక తీసి వెనక డోర్ తీసేసి బస్సు ఎక్కడి నుండి ఎక్కడికి వస్తుంది, ఎక్కడ పోతుంది? చిత్తూరు. ఏ ఊరు నుండి పోతుంది చెప్పు. హైదరాబాద్. గట్టి చెప్పు. హైదరాబాద్ నుంచి చిత్తూరు. ఎంతమందికి ఏమైంది? ఎంతమందికి ఏమైంది? ఏం కాలే, ఒకరికే కదా. ఎంతమంది ఉన్నారు బస్సు? మొత్తం ఎంతమంది ఉన్నారు? ప్రయాణికులు ఎంతమంది దెబ్బలు అయ్యాయి?